హలో ఎవ్రీవన్, ఈరోజు పెసరపప్పు చారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదండి. సో దానికోసం నేనైతే 1 కప్ పెసరపప్పు తీసుకొని ఇలా నానబెట్టుకున్నాను వాటర్లో. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఈ నానబెట్టుకున్న పెసరపప్పు తగినంత వాటర్ వేసేసి అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకున్నాను ఇప్పుడే మనం ఏంటంటే సాల్ట్ కూడా తగినంత వేసేసుకోవాలన్నమాట. సో ఈ పెసరపప్పు చారు తినడం వల్ల చాలా చలువ అండి బాడీకి కందిపప్పు కన్నా. సో అందుకే నేను చేశాను ఈరోజు. టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను. ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పెసరపప్పు ఉడికిపోతుంది. చూసారు కదా ఎంత మంచిగా ఉడికిపోయిందో. సో స్మాషర్తో నేనైతే స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్, టమాటో, క్యారెట్, మునక్కాయ ఇంకా పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకున్నాను. అండ్ వెల్లుల్లి, జీలకర్ర దంచుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, మెంతి పొడి, ఇంకా ఉట్టి ఎల్లిపాయలు, ఇంకా 1 లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకున్నాను. అండ్ ఒక కడాయి తీసుకుని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని మనం పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చీలు 2 వేసుకున్నానండి మంచి టేస్ట్ కోసం. ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోండి. అండ్ ఉట్టి ఎల్లిపాయలు అన్నాను కదా, ఆ వెల్లుల్లి వేసేసుకోండి. ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. మునక్కాయలు ఇంకా క్యారెట్ ఏవైతే వెజ్జీస్ మనం ప్రిఫర్ చేసామో అవన్నీ ఇక్కడ వేసేసుకోండి మీరు. ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకోండి. సో వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో అది వేసేసుకొని తగినంత వాటర్ కూడా పోసేసుకోవాలి. అండ్ వెల్లుల్లి ఇంకా జీలకర్ర దంచుకున్నాను కదా, అది ఇప్పుడు వేసేస్తున్నాను. అండ్ లెమన్ సైజ్ చింతపండు రసం కూడా ఇందులో పోసేస్తున్నాను. ఆ తర్వాత మెంతి పొడి అంటారు కదా, ఆ మెంతి పొడి కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. అండ్ వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని మనం వాటర్ యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టి మరిగేంతవరకు చూడాలి. అండ్ మరిగిన తర్వాత మనం సాల్ట్ టేస్ట్ చూసుకొని ఇంకా పడితే వేసేసుకోండి. అండ్ కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోండి. అంతే అండి, పెసరపప్పు చారు రెడీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.